కొంతమంది ఆర్థోపెడిషియన్స్ వాళ్ళేంటి అంటే కార్టిలేజ్ ప్రొడ్యూస్ అవుతుందని వాటికి గూడా ఇంజెక్షన్స్ ఇస్తారంట. హ్మ్. నేను అనుకుంటున్నాను అది ఫేక్ న్యూస్ అని. ఎందుకంటే కొంతమంది ఆర్థోపెడిషియన్స్ చెప్పారు కొన్ని వీడియోస్‌లో వాటిలో. హ్మ్. ఒక్కసారి కార్టిలేజ్ అనేది తగ్గిపోయింది అంటే మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వదు అని. హ్మ్. అంటే అది మీరిప్పుడు అన్నారు గదా! యంగర్ వాళ్ళలో అవుతుంది. ఎల్డర్ వాళ్ళలో అవ్వదని. హ్మ్. ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులంటే ఎవరెళ్తారు? ఎల్డర్ వాళ్ళే ఎళ్తారు డాక్టర్స్ దగ్గరికి. ఎగ్జాక్ట్‌లీ. మోస్ట్‌లీ ఎగ్జాక్ట్‌లీ. 70% వాళ్ళే ఉంటారు. 42, 40 ఇంకా 50, 60 అలా. సో, వాళ్ళకి గూడా కొంతమంది డాక్టర్స్ అవి సజెస్ట్ జేస్తున్నారు. అది ఎంతవరకి కరెక్ట్? వాట్ ఈస్ ద రియాలిటీ? ఆల్రెడీ అంటే ఇప్పుడు సివియర్ పెయిన్‌తోనొచ్చి ఆల్రెడీ అరిగిపోయి ఉన్నది ఎక్స్‌రేలో చూసి ఉన్న వాటిల్లో ఇంజెక్షన్స్ అనేటివి ఎనీ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేటివి మోస్ట్‌లీ పనిచేయవు. ఓకే. మోస్ట్‌లీ పనిచేయవు. ఏదో ఇచ్చామా వాళ్ళెందుకు ఇప్పుడు వాళ్ళు ఒక సర్జరీ అనే మేజర్ థింగ్‌కి భయపడినప్పుడు ఆల్టర్‌నేటివ్ థింగ్స్ చూస్తారు. సో, యాస్ ఎ డాక్టర్ అరే మేము చెప్పాలి. చేసి సార్ లెట్స్ ట్రై అని చెప్పేసి ఇవ్వడమే తప్ప మేజర్‌గా అసలు మోస్ట్‌లీ పనిచేయవు. ఆల్రెడీ అంత అరిగిపోయిన తర్వాత ఎక్స్‌రేలో చూసి అంత అరిగిపోయిన తర్వాత ఇంకా గుజ్జు అనేది మళ్ళీ రావడం అనేది నాట్ పాసిబుల్. హ్మ్.